ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మి, ధైర్యంగా ఉండమ్మా, నీకేం కాదు. భయపడకు లక్ష్మి, నీ వెనుక మేమందరం ఉన్నాం. విహార్ బాబు, మీరే నా చెల్లిని కాపాడాలి. ఏయ్ పోనీ. లక్ష్మి అమ్మా, బావా నువ్వెక్కడికి బావా? తను మనింటి మనిషి, తనని సేవ్ చేయడం మన బాధ్యత. మర్డర్ కేసులో ఇరుక్కున్న దాన్ని నువ్వేం సేవ్ చేస్తావు? తను ఏ తప్పు చేయదని నేను నమ్ముతున్నాను. తనని ఎలాగైనా సరే కాపాడతాను. వృధా ప్రయాస విహారి. అంత క్లియర్గా సాక్ష్యాలున్న తర్వాత నువ్వు తనని కాపాడలేవు. ఇన్నాళ్ల నుంచి లక్ష్మి మనతో ఉంది. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. విహారీ, తను ఏ తప్పు చేసుండదో. నువ్వు వెళ్ళి తనని కాపాడి తీసుకురా. వెళ్ళు విహారీ. సరే అమ్మా. అమ్మాయి పుణ్యక్షేత్రాలకు పంపించిన వేళ విశేషం ఎంత బాగా దర్శనమైందో. అవునయ్యా. సరే కాని ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉందామయ్యా? ఉందా? అల్లుడు గారు అమ్మాయి ఎన్ని రోజులు సిటీలో ఉంటే అన్ని రోజులు ఉందాం. అప్పటిదాకా సహస్రమ్మ గారింట్లో ఉంటే బాగోదేమోనయ్యా. వాళ్ళింట్లో ఎందుకు? ఇప్పుడు కూడా సహస్రమ్మ గారికి ప్రసాదం ఇచ్చేసి ఆ ఇంటి నుంచి వచ్చేసి బయట ఎక్కడైనా హోటల్లో ఉందాం. ఏంటోనయ్యా, వియంకులు వాళ్ళిల్లు సిటీలో ఉంచుకుని మనం ఇలా హోటల్లో ఉండడం బాగోలేదయ్యా. పోయినసారి అల్లుడు గారు అమ్మాయి ఏం చెప్పారు? వాళ్ళకి అల్లుడు గారు వాళ్ళకి మాటలే ఉంట కదా. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది. మన వలన వాళ్ళ మధ్యలో దూరాలు మరింత పెరిగిపోతే అమ్మాయి అల్లుడు గారు ఏమనుకుంటారే? సరే సరే అయ్యా. ఇంతకి సహస్రమ్మ వాళ్ళింటికి ఎటు వెళ్ళాలి? ఇటువైపు. అమ్మా కనకం! 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 అమ్మా కనకం! అమ్మా అమ్మా కనకం! కనకం! అమ్మా కనకం! కనకం! ఆపండి! ఆపండి! అమ్మా కనకం! అమ్మా కనకం! బండాపు! అమ్మా కనకం! ఆపండి! అమ్మా కనకం! ఏంటమ్మా ఇది? కనకం! ఏంటమ్మా ఇది? నువ్వేంటే ఈ జీపులో నిన్ను తీసుకెళ్తున్నారేంటే? మీ అమ్మాయిని అరెస్ట్ చేసినాం. అమ్మా, నా కూతుర్ని ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదమ్మా. అది ఒట్టి అమాయకురాలు. నా కూతురు కల్లో కూడా తప్పు చేయదమ్మా. దయచేసి దాన్ని వదిలేయండి అమ్మా. ఏంది గిప్పుడు దీన్ని వదిలేయాలనా? నా బిడ్డ ఎవ్వరికి ఏ హాని తలపెట్టదమ్మా. ఏ హాని తలపెట్టకుండానే ఒక మనిషిని దారుణంగా పొడిచి చంపిందా? నేను పొడవలేదండి. నాకు నిజంగా ఏం తెలీదు. అమ్మా, మీరేదో పొరపాటు పడుతున్నారమ్మా. ఎవరైనా గొడవ పడుతున్నారంటేనే అటువైపు వెళ్ళడానికి భయపడే నా కూతురు పొడిచి చంపేంత పాపం చేయదమ్మా. అస్సలు చేయదమ్మా. నా కూతురికి అంత ధైర్యం లేదమ్మా. దయచేసి దాన్ని వదిలేయండమ్మా. మీరెంత ఏడ్చినా అనవసరం. ఎవిడెన్స్లన్నీ పక్కాగా ఉన్నాయి. అమ్మా, మీరు నా కూతురు తప్పు చేసిందని నమ్మితే దాన్ని వదిలేసి కావాల్సి వస్తే నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. నన్ను తీసుకెళ్ళండి అమ్మా. నాన్న, గట్ల కుదరదు పెద్దాయనా. ఎవరు నేరం చేస్తే గాళ్లే శిక్ష అనుభవించాలి. అమ్మా, అదే పాపం చేసుండదు.
మీరు దాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మా పరువు పోతుందమ్మా. దయచేసి దాన్ని వదిలేయండమ్మా. ఏ గంత పరువే ఉంటే నీ కూతురు నేరం ఎందుకు చేసిద్ది? మీరేదన్నా ఉంటే కోర్టులో తెలుసుకోండ్రి. కానిస్టేబుల్స్ కరెక్కించండి. అయ్యో పద. అమ్మా అమ్మా కనకం నాన్న అమ్మా కనకం అమ్మా కనకం అమ్మా కనకం భయపడకమ్మా, నీకేం కాదు. కనకం నాన్న నేనే తప్పు చేయలేదు నాన్న. తెలుసమ్మా, ఏ తప్పు ఎప్పుడు నువ్వు చేయవని మాకు తెలుసమ్మా. కనకం అమ్మా కనకం అమ్మా మావయ్య అమ్మా కనకం. అల్లుడు గారు ఏంటండి ఈ దారుణం? అల్లుడు గారు మీరే మా కూతుర్ని కాపాడాలి. మీరేం బాధపడకండి, నేను లక్ష్మిని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. చీమ కూడా అపకారం చేయని నా బిడ్డ హత్య ఎలా చేసింది అల్లుడు గారు? ప్రాణం విలువ తెలుసు దానికి, అలాంటిది ప్రాణం ఎలా తీస్తుంది అల్లుడు గారు? మావయ్య మీరేం బాధపడకండి, పదండి మనం వెళ్దాం. పదండి అల్లుడు గారు. ఏంటందరూ అలా ఉన్నారు? వసుదా, వదినా, మొహాలు ఎందుకలా బాధగా పెట్టారు? ఇప్పటికీ ఆ లక్ష్మి నేరం చేసిందని నమ్మట్లేదేమో అక్క. కళ్ళారా చూసినా నమ్మకుండా ఎలా ఉంటారు పిన్ని? లక్ష్మి అలాంటి మనిషి కాదు. ఖచ్చితంగా ఎవరో కావాలనే ఇదంతా చేసి లక్ష్మి నిరికించారు. లక్ష్మి చీమకు కూడా అపకారం చెయ్యదు. అవునవును, చీమకు కూడా అపకారం చెయ్యదు గాని మనుషుల్ని మాత్రం చంపేస్తుంది. అయినా పెళ్ళైన దానికి ఇవేం బుద్ధులు? ఎవరినో ఇంటికి పిలిపించి తన మాట వినలేదని చంపేస్తుందా? లక్ష్మి ఎప్పుడు అలాంటి పని చేయదు. ఏంటో ఈ మధ్య మరిది గారు కూడా లక్ష్మి వైపే మాట్లాడిస్తున్నారు. లక్ష్మికి అందర్నీ తన వైపుకి తిప్పుకోవటం బాగా అలవాటు కదా. మనం లక్ష్మి మంచిదా చెడ్డదా అని డిబేట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కదా. లక్ష్మి ఏం చేసిందో, ఎలా చేసిందో క్లియర్ కట్ గా ఒక కథలా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరిస్తారు. పోలీసులు చెప్పినా నమ్మరే వీళ్ళు. అంతెందుకు, రేపు ఆ లక్ష్మి వచ్చి నేనే ఇదంతా చేశానని చెప్పినా వీళ్ళు వినరు.